Well, good evening to all of you again. మరొకసారి మరి సాయంకాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గుడ్ ఈవినింగ్ అండి. I hope we enjoyed the little rain that came the other day, or was it last night? I think, yes. సో రాత్రి అనుకుంటా, తెల్లవారుజాము అనుకుంటా కదా, ఇన్ పర్టికులర్ తెల్లవారుజామున, అది నిన్న తెల్లవారుజామున అన్నట్టుగా చిన్న షవర్స్ పడినాయి. అవి వాటిని బట్టి మనకి కొంచెం కూల్ అనిపిస్తుంది. Yesterday in our corporate prayers we prayed about the weather condition, because there is a prediction that there may be up to 60% less rainfall, right? That's what the prediction says. సో వాతావరణ శాఖ ఏమన్నారంటే ప్రతి సంవత్సరం కంటే 60% తక్కువ వర్షాలు పడతాయని తెలిసింది. నిన్న సాయంకాలం కార్పొరేట్ ప్రేయర్ సమయం అప్పుడు వాటి కోసం మేము ప్రార్థన చేశాం. As you see on the screen, the title, The Church, God's Gift to Humanity, and I am continuing from what I had discussed last week. పోయినసారి సంఘం అనే అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. దాన్ని రెండవ భాగము, మరి మానవాళికి దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానము సంఘం అనే అంశాన్ని రెండవ భాగంగా ఈ వారం మీ మధ్యకి తీసుకుని వచ్చాను. We all know God is a giver. He loves to give. He gives gifts to all of us as human beings. మరి మానవులుగా మనందరం ఉంటున్నప్పుడు దేవుడు ధారాళంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరికి ఆయన దానములను బహుమానములను ఇస్తూనే ఉన్నాడు. He gave us Jesus Christ. That's a gift to humanity. మరి మానవాళికి ఆయన ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైన బహుమానము ప్రభువైన యేసుక్రీస్తును ఆయన అనుగ్రహించాడు. He gives the Holy Spirit. That's a gift to humanity. మరి మానవాళిమైన మనందరికీ పరిశుద్ధాత్మను ఒక బహుమానంగా ఆయన ఇచ్చి ఉన్నాడు. And through the Holy Spirit he gives us various giftings which can use for the benefit of the brethren. మరి అలాగే పరిశుద్ధాత్మను బహుమతిగా ఇవ్వడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మనితో పాటు సహోదరులందరికీ పరిశుద్ధాత్మ బహుమానములు లేక వరములు అనేటువంటివి మరి సహోదరులకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. And then he gives us the church. మరి అదే క్రమంలో సంఘమును కూడా బహుమతిగా ఆయన మనకి ఇచ్చారు. And that is another gift that God wants us to enjoy as his people. మరి ఆయన ప్రజలముగా సంఘమనే ఈ బహుమానమును కూడా మనము మరి ఆస్వాదించాలని మరి ఆనందపడాలని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. Some of you may know Dr. Sudhir Singh. Now he's passed, the late Dr. Sudhir Singh. లేట్ డాక్టర్ సుధీర్ సింగ్ గారిని మీలో కొంతమంది చూసి ఉండవచ్చు. ఆయన ఇప్పుడు లేరు, ప్రభు సన్నిధికి వెళ్ళారు. He moved to Hyderabad. He was living in Pune, and he was so grateful to be in Hyderabad because he could attend church. మరి వారు పూణే పట్టణం వాస్తవ్యులు. అయితే మందిరానికి రావాలి, చర్చ్ అటెండ్ కావాలని చెప్పి వారు హైదరాబాద్కు షిఫ్ట్ అయిన సంగతి మీకు అందరికీ తెలుసు. Of course, most of us will remember his smiling face. He always had such a wonderful smiling face. మరి మీలో చూసిన వారికి గుర్తుండే ఉంటుంది, ఆయన ఎల్లప్పుడూ మొహం మీద చిరునవ్వు పెట్టుకుని ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. Om Prakash Kadian, I'm not sure if he's watching this sermon right now, but he always tells me it's such a blessing to have a church like ours. మరి అలాగే ఓం ప్రకాష్ కడియన్ అంకుల్ గారు కూడా బహుశా ఇప్పుడు ఆన్లైన్లో చూస్తుండవచ్చు. వారు కూడా మందిరం లేదంటే చర్చ్ అనే బహుమానం గురించి అనేక సార్లు ఎంత మంచి బహుమానం దేవుడిచ్చాడు అంటూ ఉండేవారు. He enjoys being part of a spiritual family like ours. మరి మనలాంటి ఒక ఆత్మ సంబంధమైన ఒక కుటుంబంలో భాగముగా ఉండటానికి వారు ఎంతో సంతోషంతో ఉండినారు. When you hear people talk about the church in this manner, I begin to see what a great blessing it is that God has given us the church. కాబట్టి ఇట్లాంటి సాక్ష్యాలు మరి సంఘమును గురించి సహవాసమును గురించి వారు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఎంతగానో మరి సంతోషిస్తున్నాను. మరి దానిని బట్టి నేను ఆనందపడుతూ ఉన్నాను. In the scripture that we read, మనం చదవబడిన వాక్య భాగంలో, it was a long portion, and thank you Nissi for reading it. Josephine for reading it. Yes. సో ఈ యొక్క 11 వచనాలు అన్నట్టుగా మరి జోసెఫిన్ మనకి చదివినిపించారు. కొంచెం పెద్ద భాగమే అయినప్పటికీ చదివించేవారు. థ్యాంక్ యూ. And the scripture portion talks about a mystery. ఈ యొక్క లేఖన భాగంలో వచనాల్లో మీరు గమనించినట్లయితే మర్మము అనే ఒక మాట మీరు గమనించవచ్చు. And I just want to explore a little bit more about what is that mystery that the Apostle Paul talks about. పౌలు గారు ఈ యొక్క మాటలో మర్మం అనే మాటలో ఆయన ఉద్దేశం ఏమైనదో
కొంత నేను వివరించాలని అనుకుంటూ ఉన్నాను. But coming back to the church అయితే సంఘంను గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే and recognizing how the church is a gift to humanity. మరి ఈ యొక్క మానవాళ్ళంతటికీ సంఘం అనేది ఒక బహుమానంగా ఎలా వచ్చిందో మనం మాట్లాడుకుంటునే క్రమంలో It reminds me of Dietrich Bonhoeffer. మరి ఒక వ్యక్తి డైట్రిక్ బాన్హాఫర్ అనే ఈ వ్యక్తిని నాకు జ్ఞాపకం వచ్చారు. I'm sure some of you have heard of his name. He was a very devout Christian, German Christian. మరి జర్మనీ దేశస్థుడు, క్రైస్తవుడు. మరి మీలో కొంతమందికి ఎవరైనా ఈయన గురించి చదువుకుని ఉండవచ్చు మీరు. He loved the church. ఆయన సంఘమును ఎంతో ప్రేమించారు. But when the church started cooperating with the fascist government, Hitler's fascist government, కాబట్టి ఆ యొక్క జర్మన్ దేశంలో మరి ఫ్యాసిస్ట్ ఉద్యమానికి కర్త అయినటువంటి ఆ హిట్లర్ వారితో సంఘము మమేకమైపోతూ ఉన్నప్పుడు he was very disappointed. మరి సంఘమేమో ఆ వారితో కలిసిపోతున్నప్పుడు ఈ వ్యక్తికి అది అలాగ ఉండకూడదు కదా, అది ఎంతో నిరాశపరిచింది ఆ విషయం. He was so disappointed that the church would go and mix with the fascist government. మరి ఫాసిస్టు ప్రభుత్వంతో వీళ్ళేంటి చేతులు కలుపుతున్నారు సంఘం అని ఎంతగానో బాధపడినాడు, నిరాశ చెందినాడు. He decided to join the resistance movement. అయితే దానికి విరోధముగా ఉన్నటువంటి ఉద్యమంలో మరి చేరడానికి ఇష్టపడ్డాడు. To fight against Hitler's government and his regime. మరి హిట్లర్ యొక్క విధానాలకు అతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే గ్రూప్లో ఇతను కూడా మరి చేరినాడు. Sadly, he was caught and arrested and imprisoned. అయితే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఉన్నారో అరెస్ట్ చేయబడ్డాడు, ఖైదు చేయబడ్డాడు, మరి ఖైదులో పెట్టబడ్డాడు. And he was hanged to death, and he was only 39 years old when he was hanged to death. మరి 39 సంవత్సరాల యవ్వన వయసులోనే అతనిని ప్రభుత్వం వారు ఉరితీసినారు. Talking about the church, Dietrich Bonhoeffer says the following. మరి కాబట్టి సంఘంను గురించి మాట్లాడుతూ ఈ డీట్రిక్ బాన్హాఫర్ గారు ఏమన్నారు తెలుసా? I'm not sure why the thing, if you can make it white, I'm not sure. Yeah, I hope you can be able to see that. Yeah. సో అక్కడ ఒక కోట్ ఉన్నది, ఆయన చెప్పింది మనం చూస్తున్నాము. Okay, I'll read. Dietrich Bonhoeffer says, "It is by the grace of God that a congregation is permitted to gather visibly in this world to share God's word and sacrament." కాబట్టి దేవుని మహాకృప చేత సంఘం అనేది లోకంలో చేరుకుని మరి అలాగ కూడుకోవడానికి, మరి ఆ యొక్క సాక్రమెంట్స్ను మరి వారు అబ్జర్వ్ చేయడానికి సంఘం అనేది దేవుని కృప చేత ఉన్నదని చెప్పుకుంటూ వచ్చాడు. So he says that it is by the grace of God that a congregation is permitted to gather. In other words, he believes that the church is a gift. Grace is a gift of God. చూసారా, మరి ఆయన మాటలు మనం గమనించినట్లయితే దేవుని కృపచేతనే ఒక సంఘముగా మనము అనుమతించబడుతున్నాము, కూడుకొని మరి ఆరాధన చేయడానికి, సాక్రమెంట్స్ తీసుకోవడానికి అంటున్నాడు. అంటే ఈ దేవుని కృప అంటే అది దేవుని బహుమానం అనేటువంటి ఉద్దేశము. He goes on to say, not all Christians receive this blessing, especially those who are sick and scattered and lonely. చూసారా, మరి ఇంకా ఏమంటున్నాడంటే ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, రోగముతో ఉన్నారో అటువంటి వారికి ఇటువంటి ఆశీర్వాదంలో పాలు పంపులు ఉండవు కదా అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. They are not able to enjoy church. మరి వారు సంఘము యొక్క సహవాసాన్ని ఆనందించలేరు కదా అని చెప్పాడు. And I think about Franklin Poppins, who was such a regular attender, but unfortunately because of a sickness he can't attend church. ఈ మాట చదువుతున్నప్పుడు మరి అనుకుంటున్నప్పుడు మన ప్రియ సహోదరులు ఫ్రాంక్లిన్ పాపిన్స్ గారు నాకు గుర్తుకొస్తున్నారు. ఆయన మరి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా మరి మానకుండా చర్చికి వచ్చేవారు, కానీ ఇప్పుడు అనారోగ్య పరిస్థితులను బట్టి వారు రాలేకపోతూ ఉన్నారు. I think about Mr. Suryamurthy, who lives in such a remote, scattered place. You know, he comes every time we have our online meetings, he is able to attend. మరి సూర్యమూర్తి గారనే మరొక సోదరుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఆయన కూడా దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉంటున్నారు, కానీ ఇలాగ ఆన్లైన్లో మనం ఉంటున్నప్పుడు వారు కూడా మరి అటెండ్ కాగలుగుతున్నారు. And Dietrich Bonhoeffer says they know that visible fellowship is a blessing. చూడండి, ఈ యొక్క డైట్రిక్ బాన్హాఫర్ గారి మాటలు మరికొని చూస్తే వారు ఏమంటున్నారంటే ఇట్లా సహవాసంలోనికి రావటం అనేది
ఒక అంటే మరి అందరూ ఒకరినొకరు కలుసుకుని చూసుకునే విధమైనటువంటి సహవాసము ఒక నిజముగా ఆశీర్వాదం అంటూ ఉన్నాడు. And so basically he understands church as a gift for humanity. కాబట్టి మరి ఆయన మాటల్లోని పరమార్థం ఏమిటంటే సంఘము అనేది లేక సహవాసం అనేది దేవుని నుండి మానవాళికి ఇవ్వబడిన బహుమానము అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. The physical presence, the last part of the quotation, the physical presence of other Christians is a source of incomparable joy and strength to the believer. మరి ఒక విశ్వాసికి మరి అసమానమైన ఆనందమును బలాన్ని ఇచ్చేది ఏమిటంటే ఒకరు ఇక్కడ కలుసుకొని ఒకరినొకరు బలపరుచుకుంటూ ద్వారా ఫిజికల్ ప్రెజెన్స్ ద్వారా అనేటువంటిది కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. I still remember Mrs. Noah sitting in that chair. Now of course she's passed. మరి నోవా సహోదరులు మరి వారు కూర్చున్న స్థలాన్ని నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటున్నాను కదా, అది నాకు జ్ఞాపకం ఉన్నది, వారు అక్కడ కూర్చునేవారు అన్నట్టుగా. Her presence was always a great joy for my wife and myself. She used to greet us and she used to especially give us a kiss, and so it used to be such a joy to have her in church. మరి మిస్ నోవా గారు నన్ను పాశ్రం గారిని మరి ఎంతో నవ్వుతూ పలకరించేవారు, మమ్మల్ని కౌగిలించుకుని ముద్దు పట్టుకునేవారు, అట్లా చేసేవారు. వారు ఎక్కడ కూర్చున్నారు ఆ స్థలం నాకు గుర్తున్నది ఇంకాను. She was always a source of strength for my wife and me. మరి పాస్టర్ గారికి పాశ్రం గారికి ఆమె ఎంతో బలాన్ని చేకూర్చే ఒక మూలంగా ఉండేవారు. Let's go back to the scripture that was read to us. మరి చదవబడిన లేఖన భాగంలో మనం ఆలోచన చేస్తే it talks about this mystery. ఒక రహస్యము లేక మర్మమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. And so I want to pick up that mysterious aspect of this reading. కాబట్టి చదవబడిన లేఖన భాగంలో ఏమిటి ఆ మర్మము అనేది నేను కొంత మాట్లాడాలనుకుంటున్నాను. Notice in verse 6 it says, this mystery is that through the gospel the Gentiles are heirs together with Israel. చూడండి ఆ యొక్క 6వ వచనం మనం కూడా ఉన్నది. ఆ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. The mystery is that God has decided that the chosen nation of Israel and Gentiles now will come together. కాబట్టి ఈ యొక్క రహస్యము మరి ఏమిటంటే అది ఎలా బయలుపరచబడినదంటే ఇదిగో ఏర్పాటు చేయబడిన యూదులు అనేటువంటి వారు అన్యజనులు ఏ భేదం లేదు, ఒకరు సమానము వారసులు అనేటువంటి విషయము. He's saying that the Jews are no more the only chosen people. కాబట్టి ఇంకా ఏమంటున్నాడు, యూదులు మాత్రమే ఇక ఏమాత్రమును ఎన్నుకోబడిన ప్రజలు కాదు. Gentiles are also included in this community. కాబట్టి ప్రభు ఏర్పాటు చేసిన యొక్క నూతన సమాజంలో అన్యజనులకు కూడా పాత్ర వచ్చేసింది అని చెప్తున్నాడు. All of humanity is now chosen in Jesus Christ to be the chosen people of God. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల్లో ఇక ఏమాత్రమును యూదులు ఒక్కరు మాత్రమే కాదు, అన్ని జనులు కూడా వచ్చారు. మానవాళ్ళంతటినీ దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నది ఆ రహస్యము. Look at verse 9 in this reading. అలాగే చదవబడిన లేఖన భాగంలో మరి మనకు కలిపి ఉన్నాయి. 9వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే it is talking about how this mystery is going to be revealed to the world. కాబట్టి ఈ యొక్క రహస్యం ఏదైతే ఉన్నదో, ఈ బయలుపరచబడిన విషయం ఏదైతే ఉన్నదో అది లోకానికి ఎలా తెలియపరచబడుతుంది అనేది కనుక మనం ఆలోచించినట్లయితే verse 9 says to make plain to everyone the administration of this mystery through the church. yes సంఘము ద్వారా మరి ఈ యొక్క రహస్యము మరి తెలియబడాలని దేవుడు ఉద్దేశించాడు. The church today is to show this mystery of inclusion. కాబట్టి ఆ జాతి వారిని అన్ని జనులు అన్నట్టుగా ఎలాగైతే దేవుడు కలిపేశాడో ఒక్కటిగా చేసేసాడో ఈ మర్మాన్ని లోకానికి ప్రచురం చేయడానికి సంఘమును దేవుడు వాడుకుంటున్నాడు. So God gifted us with the church so that the church would show to the world this togetherness and this new community. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన ఈ నూతన మానవాళి లేక నూతన సమాజం ఏదైతే ఉన్నదో అది ప్రపంచానికి తెలియడానికి అన్నట్టుగా సంఘము ద్వారా దేవుడు చేయాలని ఉద్దేశించినాడు. How does the church show that Jew and Gentile have come together? కాబట్టి యూదులను అన్యులను ఇప్పుడు సమాన వారసులు అనే విషయాన్ని సంఘము ఏ విధంగా ప్రపంచానికి చూపిస్తుంది?
The church is the beginning of that inclusive community of God. మరి సంఘము ద్వారా లేక సంఘముతో అటువంటి ఒక ఐకమత్యాన్ని దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. The church is to show this mystery of togetherness. కాబట్టి వీరిని ఏకము చేసిన ఈ యొక్క రహస్యమును సంఘము ద్వారా దేవుడు తెలియబడాలని ఉద్దేశిస్తున్నాడు. And that is why I don't have that scripture, but that is why in Galatians chapter 3 it says, there is no more Jew or Gentile. 3 verse 28, neither slave nor free, male nor female, for we are all one in Christ. కాబట్టి ఈ యొక్క ఉద్దేశంతోనే గలతీలకు రాసిన పత్రిక 3:27 ఏమంటున్నాడంటే 28 యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, మరి పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. So the church is to show the mystery of togetherness, oneness, inclusion. కాబట్టి ఈ ఐకమత్యం చేయబడింది, ఈ ఏకముగా చేయబడింది, ఈ యొక్క మరి ఒకే మరి సమాజముగా చేయబడిన విషయాన్ని సంఘము ద్వారా దేవుడు తెలియపరచాలని కోరుకుంటున్నాడు. And that is why the apostle Paul tells us in 1 Timothy 3 that as you see on the highlighted part of the verse, God's household. Verse 15, if I am delayed, you will know how people ought to conduct themselves in God's household, which is the church of the living God. ఈ యొక్క తిమోతి పత్రిక మొదటి పత్రిక 3:14 మరి పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇదిగో శీఘ్రంగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల, ఈ మాట గమనించండి, దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో అంటున్నాడు. So this mystery is to show that the church is the household of God. కాబట్టి ఈ యొక్క మర్మము సంఘమును గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది దేవుని సంఘము అనేటువంటి మాట మనం గమనించాలి. Because God has included all of humanity as one community. ఎందుకంటే దేవుడు మనుషులందరినీ ఒకే సమాజముగా సమానత్వముతో ఆయన చేసేసినాడు. We become the household of God or the family of God. దేవుని ఇంటివారం అవుతున్నాము, దేవుని కుటుంబ సభ్యులం అవుతున్నాము సంఘము ద్వారా. And that is why the author of Hebrews also says, keep on loving one another as brothers and sisters. మరి ఆ కారణమును బట్టి పిల్లరా హెబ్రీ గ్రంథకర్త కూడా మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. That is the togetherness and oneness that the church is to show to the world. లోకానికి చూపింపబడవలసిన ఐకమత్యమును ఏమంటే ఆ యొక్క అన్యోన్యతను సహోదర ప్రేమ ద్వారా సంఘంలో చూపించాలని ఈ విషయము. How does the church do this? How does it show to the world that we are the family of God? దేవుని సమాజమని, దేవుని కుటుంబ సభ్యులమని ఒక సంఘము లోకానికి ఎలా చూపించగలుగుతుందండి? మరి It is by preaching the gospel of Jesus. మరి అది ఎలా చూపించబడుతుందంటే క్రీస్తు యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటించడం ద్వారా. It is also to demonstrate the gospel. అలాగే ఈ సువార్త ప్రకటన చేయడం మాత్రమే కాదు కానీ ఆ సువార్తలో ఉన్న శక్తిని బయలుపరచడం ద్వారా. So the church proclaims the gospel and also demonstrates the gospel. కాబట్టి సువార్త ప్రకటన ఉన్నది, సువార్తను శక్తితో నిరూపించుట కూడా మరి సంఘం యొక్క పని అయి ఉన్నది. Unfortunately, the church, if you look around the world, church is losing, or rather has really stopped demonstrating the inclusion that God wanted the church to show. కాబట్టి దేవుడు మరి ప్రపంచవ్యాప్తంగా సంఘము ద్వారా ఏదైతే ఆ యొక్క ఇన్క్లూసివ్నెస్ను ఐకమత్యాన్ని చూపించాలని కోరుకున్నాడో, దురదృష్ట సావత్తు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ సంఘంలో అది మరి నీరు గారిపోతూ ఉన్నది, జరగటం లేదనే మనం చెప్పుకోవచ్చు. I don't know if you've heard, but recently I read about the Methodist Church in the West have lost 6,000 congregations. 6,000 సంఘాలను పోగొట్టుకున్నారట ఆ పశ్చిమ దేశాల్లో మెథడిస్ట్ సంఘం వారు. ఇటీవలి నేను విన్నాను ఆ విషయం, 6,000 సంఘాలు. Because there was a fight and some of them split from the denomination. కాబట్టి ఆ యొక్క మెథడిస్ట్ డినామినేషన్లో చెలరేగిన వివాదాలను బట్టి
6000 సంఘాలు మరి సంస్థను వదిలి వారు వెళ్ళిపోయినారు. The Anglican Church, called the Anglican Communion as the denomination, మరి ఆంగ్లికన్ కమ్యూనియన్ అనేటువంటి మరో సంస్థ ఉంది. that has also split. మరి అది కూడా విడిపోవడం జరిగింది. Almost the entire Anglican churches in Africa have split from the main Anglican Communion that is administered from England. మరి ఇంగ్లాండ్ దేశంలో ముఖ్య కేంద్రం నుండి పరిపాలన చేయబడే ఈ యొక్క ఆంగ్లికన్ కమ్యూనియన్ అనే చర్చిలో నుండి ఆఫ్రికా దేశంలో ఉన్న సంఘాలన్నీ కూడా మరి వారు వేరుపడిపోయినారు. The evangelical community has also split. అలాగే ఎవాంజలికల్ సమాజంలో కూడా ఈ యొక్క విభేదాలు పొడసూపినాయి. Again there is so much of arguments, and the recent one is whether women should preach in church. మరి ఇలాగ ఎన్నో వివాదాలు మరి యొక్క సంస్థలను విడగొడుచు ఉన్నాయి. And ఇటీవలి కాలంలో ఒక వేడి చర్చనీయాంశం ఏంటంటే స్త్రీలు ప్రసంగాలు చేయవచ్చా అనేటువంటి ఒక విషయము, సంఘంలో ప్రసంగించవచ్చా అనేటువంటి ఒక విషయము కూడా నడుస్తూ ఉన్నది. And they took a vote. మరి వాళ్ళు ఓటింగ్ కూడా చేసుకున్నారట. And the vote came out that women are prohibited from preaching and being ordained as elders. మరి ఆ ఓటింగ్లో తేలిన ఫలితం ఏమిటంటే స్త్రీలను సంఘ పెద్దలుగా కానీ ప్రసంగించడానికి కానీ అనుమతి లేదు అని అనేవారి ఓటే ఎక్కువైందట. Sadly, what about the church in India? అయితే భారతదేశంలో ఉన్న సంఘ పరిస్థితులు ఏమిటి మరి? We continue to practice the caste system, right? సో భారతదేశంలో మీరు ఏ మూల చూసినా సంఘాల్లో కూడా ఈ యొక్క జాతి లేక కులం అనేటువంటి విషయము ఇంకా పాటించబడుతూనే ఉన్నది విచారకరంగా. Churches fight over property. మరి అలాగే భారతదేశంలోని అనేక సంఘాలలో ఆస్తుల కొరకు ఎన్నో గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలుసు. And they keep hearing that they are all now getting mixed up with politics. మరి అలాగే మరి భారతదేశంలోని సంఘము మరి ఆ యొక్క రాజకీయ నాయకులతో చేతులు కలిపేస్తున్నారనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాము. So the church worldwide is going through tremendous amount of pressure. కాబట్టి లోకమందంతటా కూడా దేవుని సంఘము ఎంతో తీవ్రమైన ఒత్తిడి గుండా మరి ఆ యొక్క ఒత్తిడి గుండా అది వెళుతూ ఉన్నది, ప్రయాణం చేస్తూ ఉన్నది. Sadly, that mystery of inclusion is beginning to get attacked. కాబట్టి మరి ఏదైతే మర్మము ఆ యొక్క ఏకముగా చేయబడ్డారన్న మర్మం మీద ఎక్కువ పాటి దాడి జరుగుతూ ఉన్నది. How about Grace Communion Church? అయితే మన సంఘం సంగతి ఏమిటి మరి? గ్రేస్ కమ్యూనియన్లో పరిస్థితి ఎలా ఉన్నది? Are we preserving and being the body of Christ with each part belonging to each other? అయితే మనం ప్రశ్నించుకోవాల్సి వస్తే క్రీస్తు శరీరముగా మనము అవయవాల వలె ఒకరితో ఒకరు కలవగలుగుతూ ఉన్నామా? Are we showing the mystery of the gospel that there are no more Jew or Gentile, that we are one in Christ? మరి అలాగే ఈ యొక్క స్వార్థ మర్మమైనటువంటి ఇక ఏమాత్రము అన్యుడు కాదు యూదుడు కాదు అనేటువంటి దాన్ని ఇలాగూ క్రీస్తులో మనమందరం ఐక్యమత్యముగా ఉండగలుగుతున్నామా? ఒకటి అనుకోనగలుగుతున్నామా? Are we being the household of God, living as brothers and sisters in Christ? మరి అలాగే మనం చూసినట్టుగా దేవుని ఇంటి వారము, దేవుని ప్రజలము అన్నట్టుగా సహోదరుల వలె క్రీస్తునందు ఉండగలుగుతున్నామా? That is what we as a church are called to be. మరి ఇక్కడ చెప్పబడిన విషయాలు అన్నట్టుగా ఇలాగూ ఉండటానికి, ఈ చెప్పబడిన రీతిలో ఉండటానికి మనం పిలువబడ్డాం కదా. The man on your screen his name is Father Damien. ఇక్కడ ఒక ఫాదర్ గారు ఉన్నారు, ఆయన పేరు డేమియన్. He was a priest. ఆయన ఒక మరి ఆ యొక్క మరి స్వామి వారు అంటారు, ఆయన ఒక ప్రీస్ట్, యాజకుడు. And he was early in his priesthood, he was asked to go and serve the people in the island of Molokai. మోలోకాయ్ అనే ఒక ద్వీపంలో మరి అతడు సేవకు మరి మొదటిసారి పంపించబడ్డాడు. అక్కడ పరిచర్య చేయాలని నియమించబడింది మోలోకాయ్లో. This was an island in part of the Hawaii Islands. మరి హవాయి దీవుల్లో ఈ మోలోకాయ్ కూడా ఒక దీవుగా ఉంటూ ఉన్నది. Anybody would want to go and serve, right, in Hawaii as a parish priest? మరి ప్యారిస్ ప్రీస్ట్గా హవాయి దీవుల్లో ఏమండి వెళ్ళి పరిచర్య చేయాలంటే మరి ఎవరైనా వెళ్తారా?
but he came to know that it was a colony of lepers. సో అయితే ఈయన సిద్ధపడ్డాడు, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఈ యొక్క ద్వీపం అంతా కూడా మరి కుష్టు వ్యాధి కలిగిన వారితో నిండిపోయిందని తెలిసింది. It was almost like a death sentence. మరి అసలే ద్వీపము లేక ద్వీపకల్పము లేక ద్వీపంగా ఉన్నది, హవాయి దీవులవి ఊరుకు దూరంగా ఎక్కడో ఉంటాయి. అక్కడికి వెళ్ళాక మరి కుష్ఠరోగుల మధ్య పరిచర్య ఇక మరణకరమైన పరిస్థితి అన్నట్టుగా. Serving lepers in that time, this was many years back, was sure that you get the same disease. మరి ఈ యొక్క కుష్టు వ్యాధి అనేది వ్యాపించేది కాబట్టి ఆ రోజుల్లో మరి పరిస్థితులు ఏమిటంటే వాళ్ళ మధ్య ఉంటే ఆ రోగము నీకు కూడా అంటుకుంటుంది అనేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. But when he was asked to go to Molokai, this is what he said. అయితే మొలకై అనే దీవికి ఈ యొక్క మరి యాజకుడిని ప్రీస్ట్ గారిని పంపించాలని నిర్ణయింపబడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటి తెలుసా? He said, I am the happiest of men because I can serve the Lord in the poor and sick children rejected by others. మరి ఆయన మాటలు ఏమిటంటే పిల్లరా, ఇదిగో నేను ప్రభువును సేవించడానికి మరి ఈ పేద ప్రజల మధ్యకి, ఈ రోగగ్రస్తులైన పిల్లల మధ్యకి, ఇతరుల చేత తృణీకరింపబడిన వారి మధ్యకి ప్రభు నన్ను పంపిస్తున్నాడంటే మరి నేను ఎంతో సంతోషంగా ఉండే వ్యక్తిని అని చెప్పుకుంటూ వచ్చాడు. He served because he loved God's people. దేవుని ప్రజలను ప్రేమించినాడు గనుక వారికి పరిచర్య చేయగలిగినాడు. He loved the church. సంఘమును ప్రేమించినాడు. And he says, I make myself a leper with the lepers to gain all to Jesus Christ. మరి ఆయన ఇంకొక మాట అన్నాడు, అదేమిటంటే అందరినీ ప్రభు దగ్గరికి, ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని రావడానికి నేను ఆ కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగిగా మారిపోతానంటూ ఉన్నాడు. He served for a few years, he contracted leprosy and he died at the age 49. సో ఆయన కొద్ది సంవత్సరాల వారి మధ్య పరిచర్య చేశాడు. మరి ఆ వ్యాధి ఆయనకు రాని వచ్చింది. 40 సంవత్సరాల వయసులో ఆయన చనిపోవడం జరిగింది. But he decided to go because he loved Jesus, he loved the church. మరి ఆయన ఏది ఏమైనా వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఏమిటంటే ప్రభువు యేసుక్రీస్తును ప్రేమించాడు, ఆయన సంఘమును ప్రేమించాడు కనుక ఆయన వెళ్ళడానికే తీర్మానం చేసుకున్నాడు. Like I said, the church worldwide is going through tremendous amount of pressure today. మరి నేను ఒక మాట అన్నాను కదా, లోకమందంతటా సంఘానికి ఈరోజు ఎక్కడ లేని ఒత్తిడులని కూడా ఉన్నాయి అన్నాను కదా. The church is filled with imperfect people. మరి సంఘం అంటేనే పిల్లరా అపరిపక్వులుగా ఉన్న ప్రజలతో నిండిపోయినదిగా ఉంటుంది. Defective people. మరి లోపాలున్న ప్రజలు ఉన్నారు. Damaged people. మరి ఆ యొక్క పాడైపోయిన ప్రజలు ఉన్నారు. Full of sinners. మరి పూర్తి పాపంతో నిండిన వ్యక్తులతో ఉన్నది. I'm testing his vocabulary. ఓకే, యా, ఓకే, డిఫరెంట్ వర్డ్స్. ఓకే. So the church is full of imperfect people, defective people, damaged people. చూడండి, పాడైపోయిన వారు, అపరిపక్వులు, ఏమంటే లోపాలు కలిగిన ప్రజలతో మరి సంఘం ఉంటుంది కదా. But God still loves the church. అయినప్పటికీ దేవుడు సంఘమును ప్రేమిస్తూనే ఉన్నాడు. Jesus loves the church. మరి యేసు క్రీస్తు సంఘమును ప్రేమిస్తూనే ఉన్నాడు. In spite of our imperfection. మరి ఒకవేళ మనము అపరిపక్వులుగా ఉన్నప్పటికీ, అపరిపూర్ణులుగా ఉండినప్పటికీ, in spite of all our damaged condition, being sinners, మరి పాపులుగా ఉండి పాడైపోయిన స్థితిలో ఉండినప్పటికీ కూడా అన్నట్టు Jesus loved us enough that he came to live with us. మరి ఇట్లాంటి ప్రజలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మన మధ్య నివసించడానికి వచ్చినాడు. He took our disease. మరి మన రోగమును తన మీద వేసుకున్నాడు. A disease worse than leprosy. మరి మనకున్న రోగం ఏమిటంటే కుష్టు వ్యాధి కంటే భయంకరమైన రోగము. And he died for us. మరి మన నిమిత్తము ఆయన చనిపోయినాడు. So that we can be clean. మరి ఆయన చనిపోయి మనలను శుద్ధులుగా చేశాడు. God loves Grace Communion. మరి గ్రేస్ కమ్యూనియన్ చర్చిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Let's do our part to make the mystery of God real. కాబట్టి దేవుడు ప్రేమిస్తున్న ఒక సంఘముగా
దేవుడి మర్మమైనటువంటి దాన్ని మనము కలిగి ఉందాము, దాన్ని పాటిద్దాము. By being the body of Christ, మరి క్రీస్తు సంఘముగా లేక ఒక శరీరముగా ఉండటం ద్వారా అలా చేద్దాము. by being united as parts of the body of Christ, మరి క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా మరి కలిసిమెలిసి ఉండటం ద్వారా అది చేద్దాము. fulfilling the mystery of inclusion, మరి మర్మము అని ఏదైతే మనం చదువుకుని ఉన్నామో By- వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటే అనేటువంటి దాన్ని పాటించడం ద్వారా by being brothers and sisters in Jesus Christ. our ప్రభువైన Lord. యేసుక్రీస్తులో సహోదరులుగాను కలిసిమెలిసి ఉండటం ద్వారా ఆ మర్మం అనే విషయాన్ని నిజం చేద్దాము. Let me end with a prayer. మరి నేను మీ కొరకు ఒక నిమిషం ప్రార్థన చేస్తాను. Thank you, Lord Jesus, that you love the church and that you came to take our disease. You went to the cross so that, Lord, you could show your love for us until the very end. We thank you, Lord, that you have shown us the mystery of inclusion by bringing Jew and Gentile together. And today you have asked the church to show to the world that mystery of inclusion. But as a church worldwide, we are struggling, Father. So many churches are splitting, so many churches are going through tremendous amount of upheaval. We keep hearing about all kinds of strange doctrines coming up and people getting hurt by the church. Many people don't feel included in the church. Many people feel offended in the church and hated in the church. And here in our country, there is still so much of casteism in the church. But Lord, help us as a small community and part of your body. Help us, Lord, to carry on the work and show your love for us to others by being brothers and sisters. And as Jesus said, to love one another even as he loved us. Thank you for all your love and your mercy towards us. And help us, Lord, to carry on the work that you have given to us. In Jesus' name we pray. Amen.